చేరవచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రండి, గడిచిన దినాలు 3 దినాలు, శుక్రు శని ఆది 3 దినాలు కూడా మరి కంటిన్యూస్గా దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి, అదేవిధంగా దేవుని యొక్క వర్తమానమును ఎరిగి ఆ యొక్క వర్తమానము ప్రకారంగా మనం బ్రతకడానికి ఇష్టపడ్డాం. అయితే ఆదివారం తర్వాత మళ్ళీ దేవుని సహవాసానికి మన యొక్క తదుపరి పనిపాట్లు, మన యొక్క జీవనోపాధి యొక్క ఉద్దేశం మేరకు మనమందరం కూడా పనుల్లో బిజీ అయినప్పటికీ దేవుడు మన పట్ల బిజీ కాలేదు కదా. మనము దేవుడు మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మనలను మరవలేదు. ఆయన మరువని దేవుడు, విడివని దేవుడు, ఎడబాయని దేవుడు. గడిచిన శనివారం రోజు ఇదే సమయానికి చక్కగా జోసెఫ్ బ్రదర్ వాక్యం చెప్తుంటే కడుపు ఉబ్బ నవ్వుతూ దేవుని సందేశాన్ని విన్నాను. సో వాక్యం చెప్తుండేటప్పుడు మీకు అనిపించుండొచ్చేమో, మా ఫాస్టర్ గారు కూడా ఎప్పుడు ఇలా వాక్యం చెప్పుకుంటే బాగుండేదేమో, ఎప్పుడు కళ్ళు గుడ్లు బిగించుకొని పళ్ళు కరకరకర కొరుకుతూ ఎప్పుడు సీరియస్ మొహం పెట్టి సీరియస్గా మాట్లాడుతుంటారు అని ఆ వాక్యం వినే సందర్భంలో మీకు అన్నీ ఉండొచ్చు. అయితే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా, దేవుడు ఒక్కొక్కరికి ఒక తలంతు, దేవుడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వరం, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క గమ్యాన్ని నడిపిస్తుంటారు. ఒకరు చెప్పే విధంగా మనం చెప్పలేము, మనం చెప్పే విధంగా వాళ్ళు చెప్పలేము. నేను చెప్పినంత సీరియస్నెస్గా తను చెప్పలేకపోవచ్చు, తను చెప్పినంత సిలీనెస్గా నేను చెప్పకపోవచ్చు. బట్ ఏ విధంగా చెప్పినా కూడా రక్షకుడు మాటలు చెప్పడం జరిగింది. అయితే రండి, ఈ సమయం ముందు కొన్ని మాటలను ఈ సమయంలో మనము తలపోసుకొని మనము దేవుని మందిరంలో ముందుకు కొనసాగుదాం. మరి కొంతమంది బైబిల్లో ప్రార్థన చేసినట్టు వారు ఉన్నారు. అయితే ఈ ప్రార్థన దావీదుని ఈరోజు తీసుకొని మీకు కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. దావీదు మన వలనే దేవునికి ప్రార్థించినట్టువాడు. దావీదు మనలాంటి స్వాభావిక జీవితమును జీవించినట్టువాడు. దావీదుకి ఏమైనా ఎక్స్ట్రా ఉందా? ఏమైనా ఉన్నాయి ఎక్స్ట్రా? మనకున్న 2 కళ్ళు ఆయనకున్నాయి, మనకున్న నోరు ఆయనకుంది, మనకున్న 2 చేతులు ఆయనకున్నాయి. సో ఆయనకి లేనిదంటూ ఏమీ లేదు, మనకున్నదంటూ ఏం లేదు. అతనికి ఏమున్నాయో మనకు అదే ఉన్నాయి. అయితే దావీదు ప్రార్థించే ప్రార్థనలో మనం అనుదినము చేస్తున్న ప్రార్థనలో ఉన్న వ్యత్యాసాన్ని ఈ సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసి ముందుకు కొనసాగుదాం. ఎందుకంటే ఈ దినం ఏంటంట విజ్ఞాపన. విజ్ఞాపన అంటే జ్ఞాపకం చేసుకోవడం. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే కేవలం గడిచిన ఆదివారం దినం నుండి ఈ రోజు వరకు జీవించే దినాలే జ్ఞాపకం చేసుకోవడం కాదు. మనం దేవుణ్ణి ఎరిగి, దేవునిలో రక్షింపబడి, దేవుని కొరకే బ్రతకాలని తీర్మానం తీసుకున్న నాటి నుండి నీటి వరకు ఎలా ఉన్నామన్నది మనం ఏం చేసుకోవాలంట? ఉపేక్షించుకోవాలి. ఎవరున్నారు? ఎవరికి వారు ఉపేక్షించుకోవాలి, ఎవరికి వారు పరీక్షించుకోవాలి, ఎవరికి వారు పరిశోధించుకోవాలి. నీకోసం ఒకడు ఉపేక్షించడం, నీకోసం ఒకడు పరీక్షించడం. అయితే ఈ సమయంలో దావీదు చేసిన ప్రార్థన, మొదటిగా దావీదు ప్రార్థన చేశాడు. మన జీవితంలో మనం కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాం. అయితే దావీదు చేసిన ప్రార్థన దేని కొరకు చేశాడన్న విషయాన్ని మనము ధ్యానం చేస్తే దావీదు చూద్దాం. 1 సమూయేలు 23వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు మనము చూద్దాం. అప్పుడు దావీదు, ఇశ్రాయేలుల దేవా యెహోవా, సౌలు కీయులకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయు ఉద్దేశించున్నాడని నీ దాసుడైన నాకు రుడిగా తెలియబడి ఉన్నది. కేయిల జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా
నీ దాసుడైన నాకు వినబడినట్లు సౌలు దిగవచ్చిన ఇశ్రాయేలు దేవా యెహోవా దయచేసి నీ దాసుడునైన నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగువచ్చునని యెహోవా సెలవిచ్చెను. చదవండి. కేర జనులు నన్ను నాకు పన్నెండు వచ్చును. దావీదు మరలా మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. చదవ 13. అంతటా దావీదు దాదాపు 600 మంది అయిన అతని జనులను లేచి కేయాలలో నుండి తరలి అక్కడికి పోగలలో అక్కడకు వెళ్ళిరి. దావీదు కేయాల నుండి తప్పించుకున్న సంగతి సౌలు విని వెళ్ళక మానెను. జాగ్రత్తగా విన్నారా? ఇక్కడ మనకు కనబడుతుంది అంతా కూడా ఇద్దరు వ్యక్తుల పేర్లు మనము ధ్యానం చేస్తాం. ఎవరెవరు? జాగ్రత్తగా మంచి మాట చెప్పారు. ఎవరంట? సౌలు, దావీదు. ఎవరంట? సౌలు ఎవరు, దావీదు ఎవరు చెప్పగలరా? సౌలు ఎవరు, దావీదు ఎవరంటే సౌలు ఒక రాజు, దావీదు ఒక రాజు. సౌలు ఎంతవరకు రాజు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తే మనకి దాదాపు ఇదే 1 సమూయేలు 18వ అధ్యాయం 19వ అధ్యాయం వరకు మనకు సౌలు మనకి రాజుగా మనకు కనబడతాడు. తర్వాత ఆ సింహాసనాన్ని దేవుడు ఏం చేశాడు? తొలగించి ఎవరికి ఇచ్చాడంట? దావీదుకి ఇచ్చాడు. దావీదుకి ఎప్పుడైతే ఆ సింహాసనం దక్కిందో, ఇప్పుడు సౌలు అంతవరకు తన పట్ల ప్రేమ చూపేవాడు ఇప్పుడు ఏమైందంట? కోపం మన రగులుకుంది. ఎందుకో తెలుసా? మన జీవితంలో ఏదైనా మనము పొందుకోవలసినది, మనకు దక్కవలసినది వేరెవరు దక్కితే ఈ మానవుడి స్వభావం ఎలా ఉంటుంది? నవ్వుతుందా? ఆనందిస్తుందా? భలేరా భలే అని సభాషణని భుజాలు తట్టి ధైర్యపరుస్తుందా? ఏం చేస్తుంది తెలుసా? పక్క నుండి ధైర్యపరుస్తుంది. ఎలాగా? పెదాల నుండి. మనసు నుండి ఏమనుకుంటుంది? నా స్థానాన్ని లాక్కున్నాడు, ఆక్రమించుకున్నాడు. ఏం చేస్తాం? మళ్ళీ ఆ స్థానంలో నేను కూర్చుంటాను. ఇలాంటి పన్నాగాలు అనేకమైనవి దావీదు పట్ల సౌలు పన్నాగం పట్టినప్పటికీ దావీదు తప్పించబడడానికి గల కారణం ఎవరో తెలుసా? దావీదు తప్పించబడడానికి మెయిన్ కారణం ఎవరో తెలుసా? సౌలు యొక్క పెద్ద కుమారుడు, తన స్నేహితుడు. తండ్రి యొక్క కుట్ర. ఎప్పుడైతే ఆ యొక్క గొల్లియాతు రాజును చంపి వచ్చుతున్నప్పుడు అక్కడున్న అందరు జనులందరూ కూడా సౌలుకు 100లో దావీదుకు 1000లో జైజేలు కొడుతునేటప్పుడు ఆ జైజేలు విని అప్పటికి ఇంకా ఎవరున్నాడు? రాజు సౌలే రాజు ఉన్నాడు. దావీదు ఇంకా రాజు కాలే. ఇంకా ఈ అధ్యాయం మారేసరికి చాలా కథలు మారిపోతాయి, చాలా స్టోరీలు మారిపోతాయి. సమూయేలు దేవుని యొక్క మాట చెప్పేవాడుగా ఉండేటప్పుడు సమూయేలు మాట వినక తన సొంత ఆలోచనలు కలిగి మరి సౌలు నిర్ణయాలు తీసుకునే నిర్ణయాలు బట్టి దేవుని కోపం అనేది ఎవరి మీద రగులుకుందంట? సౌలు మీద రగులుకుంది. అందుకే ఒక చోట అంటున్నాడు. ఎక్కడ అంటున్నాడంటే ఇదే 1 సమూయేలు చూద్దాం. ఎక్కడ అంటున్నాడు? మాట చూపిస్తాను చూడండి. ఆ మాట ఎక్కడ ఉంది అంటే ఎక్కడ చూడండి, ఇది చూడండి. సౌలు 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం చదవం ఒకసారి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు
ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమంట. ఈ యొక్క అధ్యాయాన్ని మనము ఎలా ధ్యానం చేసుకుంటూ ఎలా మనం వెళ్తుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడంట, దేవుని యొక్క మాటను ధిక్కరించాడంట. దేవుడు ఎప్పుడు కూడా సౌలుతో సూటిగా మాట్లాడలే. దేవుడు ఎప్పుడు కూడా సౌలుకి తన స్వరాన్ని వినిపించలే. ఏం చేశాడు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలు ఎంతగా ప్రేమించే దేవుడైనా ఇజ్రాయెల్తో ఎప్పుడైనా మాట్లాడాడా? ప్రజలకున్న దేవుడి మధ్యలో ఒక మధ్యవర్తిని ఉంచుకునేవాడు. వాళ్ళే ప్రవక్తలు, వాళ్ళే యాజకులు, వాళ్ళే న్యాయాధిపతులు, వాళ్ళే కాపర్లు. దేవుడు ఈరోజు మీతో ఏమైనా మాట్లాడాలనే ఉద్దేశం ఉందనంటే ఆయన మీతో మాట్లాడాడు. ఏం చేయాలంట? మాట్లాడు. ఎందుకో తెలుసా? దేవుడు స్పష్టంగా చెప్పడానికి దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడు. ఆ ఎన్నుకున్నవాడే సమూయేలు. మరి సమూయేలు మాటలను తిరస్కరించాడు. సమూయేలు అన్నాడు, దేవుడు నాకు తెలియజేసిన వాటిని ఫ్యాన్లు ఆపండి, లైట్లు ఆపండి, ఎందుకంటే కరెంట్ వెళ్ళిపోయింది. ఇదంతా ఇన్వర్టర్, ఇది ఒక లైట్ ఒక ఫ్యాన్లు ఏమో దయించి, ఫ్యాన్లు ఏం వద్దు, నాకు కూడా వద్దు, కట్ చేసేయండి. ఫ్యాన్లు ఏం వద్దు, ఆపోజిట్ లైట్ ఉంచండి చాలు. ఆ లైట్ ఆపి ఆ చివరి లైట్ ఆపి. ఓకే, అవ్వండి చాలు. మరి ఆలోచన చేయగలిగినట్లయితే వాక్యాంశం ఏంటంటే మన వాక్యాంశం ఏంటంట, దావీదు చేసిన ప్రార్థన. ఏ ప్రార్థన చేశాడంటే ఇప్పుడు దావీదు అనంటే కేఏలు ఎంతమంది అంట? 600 మంది చిల్లర జనులందరూ కూడా. ఇప్పుడు ఎవరు జనులు అవ్వాలి? దావీదు జనులు అవ్వాల్సిన వారు ఇప్పుడు ఎవరు జనులు అవుతున్నారంట? కేయేలు జనులుగా ఈరోజు మార్చబడుతున్నారు. అయితే దావీదు ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు దేవునికి ప్రార్థన. అక్కడ అదే స్పష్టంగా ఉంది కదా, యెహోవాకు ప్రార్థింపగా. ఎవరు ప్రార్థన చేస్తారంటే అక్కడ? చదవండి ఒకసారి, యెహోవాకు చదవండి ఒకసారి. 23లో చదువు, 10 కాదమ్మా 11 చూడండి. అక్కడ అంటున్నాడు, దిగవచ్చున చాలు. ఎవరు చేయి? నీ దాసుడైన నన్ను అది నాకు తెలియజేయి. ఎవరు తెలియజేయాలంట? దేవుడు తెలియజేయాలంట. సో దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే సహాయం. ఎవరు సహాయం అంటే కావాలని ప్రార్థన చేస్తున్నాడు? ఇంకా ముందుకు అలా మనం చదువుకుంటూ పోతే మనకి చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది. అంటే అందుకే నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. ఇక్కడ 14 వచ్చిన అంతే. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలములో యుందును జీవు అను అరణ్యము ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. పౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగింపలే. చెప్పకూడదు దేవుని పడతాం. హల్లెలూయా. అనుదినము ఎప్పుడైతే తన యొక్క సౌలు పెద్ద కుమారుడు తనని తన తండ్రి దగ్గర నుంచి ఎప్పుడైతే దాటించేశాడో, ఇప్పుడు ఏమయ్యాడంట? సౌలు చేతిలో ఉండాల్సిన దావీదు ఇప్పుడు ఏమైపోయాడు? చిక్కిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పారిపోయాడు. చిక్కు ఉండాల్సిన వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడంట? పారిపోయాడు. పారిపోతే ఆయన ఊరుకున్నాడా? చూడండి, మానవుడి కోపము, మానవుడి యొక్క క్రోధము, మానవుడి యొక్క పగ ఎలా ఉంటుందంట? వెతుకుతూనే ఉంటుందంట. అది మరిచిపోనిదంట. ఇక్కడ సౌలు ఒక మానవ స్వాభావిక జీవితం జీవిస్తున్నట్టు వాడు ఏం చేస్తున్నాడంట? చూడ అతన ప్రాణమును తీయటకే సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీవు అరణ్యములో ఒక వనమున ఏం చేశాడు? దిగినంట. జాగ్రత్త వినండి ప్రియ సహోదరులారా. ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడంట? సౌలు చేతికి చిక్కేటట్టుగా చేశాడా? ఎందుకు చెక్కలేదంట? కారణం ఏంటి అని అంటే అక్కడ 11వ వచనంలో సహాయం కొరకు దేవుడుకి ప్రార్థన చేశాడు దావీదు. మన జీవితంలో మనము కూడా సమస్యలు కొట్టుమిట్టాడుతుండేటప్పుడు, శోధనలో, బాధల్లో, వేదనలో మనము మునిగిపోయినప్పుడు, నాకు ఇంకా ఏ విధంగా, ఏ రకంగా, ఏ చోట నుండి నాకు సహాయం దొరకదన్నప్పుడు మనం ఏం చేయాలంట? దేవునికి ప్రార్థన చేయాలి కదా. ఎక్కడ దొరకదన్నప్పుడు ప్రార్థన చేస్తాం. దావీదు ఎలా చేశాడా? చేయలేదు. ముందు దేవునికే తలుచుకున్నాడు. ముందు దేవునికే తెలియజేయమన్నాడు. అయ్యా నేనేం చేయాలో, నేను ఎక్కడికి వెళ్ళాలో, నేను ఎలా యుద్ధం చేయాలో, నేను ఎలా పోరాడాలో సమస్తం నువ్వు ఏం చేయాలంటే నాకు తెలియజేయి.
మొదటిగా దావీదు చేసిన ప్రార్థన. దావీదు చేసిన అతి ప్రాముఖ్యమైన ప్రార్థనలు 3 ప్రార్థనలు ఏంటంట? నిత్యము ఈ విషయంలో కదా, అనేక విషయాలు దావీదు ఏం చేసేవాడంటే దేవునికి సహాయం కొరకు ఎక్కువగా ప్రార్థించాడు. ప్రభా నీ సహాయం నాకు తెలుసు. అందుకే దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, నువ్వు నా దాగు చోటు అయ్యా, ఏంటంటే నువ్వే నా దాగు చోటు. ఎందుకనంటే నీ దాగు చోట్ల దాగున్న వారికి ఏం దొరుకుతుందంట? సురక్షితము దొరికెను, క్షేమమును దొరికెను, భద్రత దొరికెను. చూడండి, ఉడతలు చూసుకోగలిగినట్లయితే అవి ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడితే సందులు, పేట సందులు అంటే ఏంటి? కొండల్లో చిన్న చిన్న సందులు ఉంటాయి. ఇంతకుముందు మీకు ఈ కథ చెప్పాను. ఏ కథ చెప్పాను? ఒక సింహం అనేది క్రూరమైన ఆకలి కలిగి, ఘోరమైన ఆకలి అంటే చాలా దినాల నుంచి ఆహారం లేక తను తిరుగుతూనే ఉంది. అయితే ఒకనొక దినము ఉదయకాలంలో సింహం అనేది అరణ్యంలో సంచరిస్తుండగా కుందేలు తనకు కనబడుతుంది. కుందేలు కనబడినప్పుడు ఆ సింహం ఏమనుకుంటుంది అంటే, దీన్ని తిన్నా కూడా నాకు ఎటువంటి ప్రయోజనం అనేది లేదు. అయితే మళ్ళీ అనుకుంటుంది. అలా అనుకున్న తర్వాత మళ్ళీ ఏమనుకుంటుందంట, సో తిన్న వల్ల ఒక 2 అడుగులైనా నేను ముందుకు వేయగలుగుతాను, నెతకడానికైనా పనికి వస్తుంది, దీన్ని ఎలాగైనా తింటాను. ఇక్కడ కుందేలు మీదకి సింహం అనేది ఎగిరి గంతు వేయగానే కుందేలు ఏం చేసిందంట? పరిగెడుతూనే ఉందంట. దీన్ని ఎలాగైనా చంపాలని సింహం కోరిక, ఇది ఎలా చంపుతుందో నేను చూస్తానని కుందేలు యొక్క ఆలోచన. ఈ 2 కూడా పరిగెడుతూ ప్రాణం దక్కించుకోవడం కోసం పరిగెడుతుంది. ఇది ప్రాణం తీయడానికి పరిగెడుతుంది. అది పరిగెడుతూ ఒక బండ సందు కనబడ్డది. ఆ బండ సందులోకి ఏం చేసిందంట? దూరిపోయింది. ఏదంట? కుందేలు. ఈ బండ సందులోకి దూరిపోయిన తర్వాత సింహం నోరే దూరట్లేదు దానిలోకి. ఇప్పుడు ఆ బండ చుట్టూ ఏం చేస్తుందంట? ఈ సింహం తిరుగుతూనే ఉందంట. ఆ బండ సందులో దూరిన తర్వాత కుందేలు హోదా ఎలాగ ఉందో తెలుసా? అంతవరకు చెమటలకు కక్కుకొని వీడికి దొరికితే నేను ఈరోజుకి ఆహారం అయిపోతానని భావంతో ఉన్న కుందేలు 2 కాళ్ళు చాపుకొని చేతులు 2 కూడా కట్టుకొని కాళ్ళు ఆడించుకుంటూ ఉంది. ఏం చేస్తావు చేయరారా, నేను కళ్ళ ముందే ఉన్నాను, నీ చేతికి దగ్గరలో ఉన్నాను, నీ నోటికి దగ్గరలో ఉన్నారా, తినరా అని తను 2 కాళ్ళు ఊపుతూ తోక ఆడించుకుని ఉంటే ఈ సింహం ఏం చేస్తుందంట? నువ్వు ఎంతసేపు ఉంటావు ఉండో, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఎంతసేపు ఉంటావు ఉండో, నేను ఇక్కడే ఉంటానని ఉందంట. చివరికి ఉండి ఏమైపోయిందంట? విసిగిపోయి బయటికి మరలా తన ప్రయాణం తను చేసుకుంటూ పోయింది. సో బండ అనగా క్రీస్తులోకి ఎవరైతే రాగలుగుతారో, సింహం ఎవరంట? గర్జించే సింహం వలె నేను తిరుగుచున్నానని మన పేతురు రాసిన పత్రికలో మనం చూడగలుగుతున్నాం. ఈ అపవాది అనేవాడు ఎంతవరకు నిన్ను మృంగగలడు, ఎంతవరకు నిన్ను త్రొక్కగలడు అంటే దేవుని యొక్క హస్తము కిందను లేనన్నాలు. యోబుని ఎప్పుడు పరీక్షించగలిగాడు? ఎప్పుడు యోబుని రోగంతో ముట్టాడు? తన కుటుంబాన్ని, తన భార్యను ఎప్పుడు తొలగించాడంటే దేవుడి కవచం అనేది ఎప్పుడైతే కంచె తీసివేశాడు. అంటున్నాడు కదా, నీ సేవకుడైన యోబు చుట్టూ, యోబు కలిగి ఉన్న వాటి చుట్టూ నువ్వు కంచె వేసిదివి కదా, ఇప్పుడు ఆ కంచె నువ్వు తేయి. ఏంటంట? నువ్వు ఏదైతే ప్రొడక్షన్ అనేది యోబుకి ఇచ్చున్నావో, అన్నీ కలిగి ఉన్నప్పుడు, అన్నీ ఇచ్చినప్పుడు నీకు కాకపోతే ఎవరికయ్యా లోబడి ఉంటాడు? అవన్నీ లేనప్పుడు నీకు లోబడి ఉండేటప్పుడు నీ సేవకుడు యోబు కొరకు నువ్వు చెప్పే సాక్ష్యము గొప్పది. దేవునితో సవాలు ఇచ్చాడు అపవాది. సో అపవాదికి దేవుడు ఏం ఇచ్చాడంట? ఓకే, ఏ కంచె అయితే ఉన్నదని నువ్వు ఇంతవరకు తను ఏమి చేయలేకపోయా, కంచె ఇప్పుడు ఏం చేస్తున్నాను? నేను తీసివేస్తున్నాను, నీకు అధికారం ఇస్తున్నా. అయితే ఒకే ఒక అధికారం నీకు లేదు. ఏంటంట? ప్రాణము తీసే అధికారం నీకు. సో బైబిల్లో చూడండి, చాలామంది మన చరిత్రలో మనం చూసుకోగలిగినట్టయితే దేవుని యొక్క ప్రొటెక్షన్లో, దేవుని యొక్క కవచంలో, దేవుని యొక్క సంరక్షణలో ఉన్నట్టు వారికి ఏం లేదంట? ఏ కీడు, అపాయం అనేది లేదు. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. నీటి మీద 3-4 అడుగులు వేయగలిగాడు పేతురు, 4 అడుగు వేసరికి మునిగిపోయాడు. కారణం ఏంటి? ఆ 3 అడుగులు వేసినంత వారికి విశ్వాసం అనే కంచె తన చుట్టూ, తన హృదయం చుట్టూ ఉంది. ఆ విశ్వాసం ఉండడం బట్టి తన అడుగు వేయి ముందుకెళ్ళగాడు. ధైర్యంగా అంటున్నాడు, ప్రభా నువ్వు నడిచే విధమా నేను కూడా నడిచేది. అవకాశం ఏమంటే నీ విశ్వాసం నేనేం చేస్తుందంట? నడిపిస్తుందంటే నడిచాడు నిజంగా. కానీ దేవుడిని ముందుండే మరిచి వెనుకున్న వాటి వైపు చూశాడు. అందుకే దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, ముందున్న వాటి కొరకై మనము పరిగెత్తాలి, వెనుకున్న వాటిని ఏం చేయాలంట? మర్చిపోవాలి. మన జీవితంలో జరిగే కీడు, మన జీవితంలో జరిగే అవమానం, మన జీవితంలో జరిగే నిందలు, మన జీవితంలో జరిగే ఆ నష్టాలు, వాటిని మనం జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళితే
ముందు ఉన్న పొందుకోవలసినవి ఏవి కూడా మనము పొందుకోలేము. ఎందుకంటే తెలుసా, అవే నెమరు వేసుకుంటూ మనం అది మరిచి మన జీవితంలో ఏం సాధించాలి, మన జీవితంలో ఏం పొందుకోవాలని వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే సహనంతో పరిగెత్తమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది రెండో రకం ప్రార్థన చూద్దాం పిల్లరా. సహాయం కొరకు ప్రార్థన చేస్తాడు. 2 సమయాలు చూడండి, పక్కనే 2 సమయాలు చూద్దాం. 2 సమయాలు 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 2 సమయాలు 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఇదేనని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. చూడండి పిల్లరా, రెండో యొక్క ప్రార్థన. ఈ ప్రార్థన దేని కొరకు చేస్తాడంటే చెప్పగలరా? దేని కొరకు ప్రార్థన చేయగలరు చెప్పగలరా? మళ్ళీ చదువుతున్నా అమ్మ కరెంట్ వచ్చింది, ఫ్యాన్ వేసుకోవాల్సిన కూడా వేసుకోండి. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొక్క విచారణ చేయడం అంటే ఏంటి? విచారణ చేయడం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయడం. ఆయన దగ్గర ఏం చేస్తాడు? విచారణ అంటే ఏంటి? ఆలోచన చేస్తున్నాడు, వెళ్ళాలా వెళ్ళకూడదా, చెయ్యాలా చేయకూడదా అని. విచారణ చేయగా పోవచ్చునని ఎడట యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం మీదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. 2 సార్లు. ఎన్నిసార్లు దేవుడు సెలవిచ్చాడు? వెళ్ళొచ్చు అనట, ఏ సందేహం లేదు. నిశ్చయతముగా నువ్వు హెబ్రోను యొక్క గ్రామానికి నువ్వు వెళ్ళవచ్చు. రెండో విషయాన్ని మనం చూడగలిగినట్లయితే దావీదు దేవునికి ప్రార్థన చేస్తాడు. దేని కొరకు ప్రార్థన చేస్తాడంటే నడిపింపు కొరకు ప్రార్థన చేస్తాడు. దేని కొరకంట? నడిపింపు. ఆయన ప్రార్థన చేశాడు, విచారణ చేశాడు కాబట్టే ఆ స్థలానికి వెళ్ళగలిగాడు. ఆయన దేవుడి దగ్గర విచారణ చేయగలిగాడు కాబట్టే ముందున్న కార్యాలు సఫలపరచగలిగాడు. ఆయన దేవుని యందు విచారణ చేశాడు కాబట్టే నువ్వు వెళ్ళురా బాబు అని చెప్పాడు కాబట్టే అక్కడికి వెళ్ళి గొప్ప గొప్ప కార్యాలను దావీదు సాధించగలిగాడు. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఏం చేస్తుందంటే మనకి అడుగుని ముందుకు వేయకన్నా వెనక్కి వేసేటట్టు చేస్తుంటుంది. కొన్ని పరిస్థితుల్లో మన కుటుంబం మనకేం చేస్తుందంట? అడ్డంకులు వేస్తుంటుంది. మాటల ద్వారా, క్రియల ద్వారా మనకైతే విశ్వాసం ఉంటుంది, మనకైతే భక్తి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో భర్త అనేవాడు ఏం చేస్తాడంట? అడ్డుకట్టేస్తాడంట. భార్య అనేది అడ్డుకట్టేస్తుందంట, అత్త అనేది అడ్డుకట్టేస్తుందంట, లేదా ఎవరో ఒకరు ఏం చేస్తారంట? అడ్డుకేస్తారు. అడ్డేసేటప్పుడు నీకు వెళ్ళాలని కోరుకునేటప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ప్రభా, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని యొక్క సన్నిధిని దర్శించాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, దేవుని సన్నిధిలో నీ ముఖ దర్శనము నేను చేయాలి. ఇప్పుడు ఇది జరగాలి అంటే నాకు నడిపింపు కావాలి. ఆ నడిపింపు ఎవరు ఇవ్వాలంట? నా భర్త ఇస్తే నేను ముందుకు. ఇప్పుడు అత్తనిది ఒకవేళ అడ్డంకి వేసిందనుకో, భర్త ప్రోత్సహించిన నువ్వు ముందుకు వెళ్ళవు. ఎందుకంటే భర్త నీ దగ్గర పుల్లే, కానీ నీ అత్త దగ్గర పిల్లే. సో ఇలా మనం చూసుకుంటే ఎగ్జాంపుల్స్ అనేది మనకు అనవసరమైన ఎగ్జాంపుల్స్, ఇవన్నీ మనకు వద్దు. వాక్యంలో మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనము దేవుని కార్యాన్ని మనం ముందుకు వెళ్ళాలనే ఆలోచన మనకు ఉన్నప్పుడు కూడా వెళ్ళలేకపోతున్నామనంటే ఆ అడ్డంకులు వచ్చేటప్పుడు దేవునికి మనం ఏం చేయాలంట? దావీదు వల్ల మనం ప్రార్థన చేయాలి. ఒక నిస్సహాయ సందేహం, ఒక స్థలానికి వెళ్ళాలంటే సందేహం నీకు ఉంది, వెళ్ళాలా వెళ్ళకూడదా, చెయ్యాలా చేయకూడదా, చెప్పాలా చెప్పకూడదా, ఇవి కూడా నడిపింపే కదా. సో ఇప్పుడు చెప్తే బాగుంటుందా బాగోదా, వెళితే బాగుంటుందా బాగోదా, సహాయం చేస్తే బాగుంటుందా బాగోదా అంటే అటు 50 ఇటు 50 అని ఉండేటప్పుడు ఏం చేయాలంటే మనము దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభా, నేను వెళ్ళాల్సింది ఉన్నట్లయితే వెళ్ళుటకు నాకు నీ ప్రేరేపణ దే, నేను చేయవలసింది ఉన్నట్లయితే నేను చేయుటకు నీ ప్రేరేపణ దయచేయి, నేను చూడాల్సింది ఉన్నట్లయితే నేను చూచుటకు నీ ప్రేరేపణ దయచేయి. ఎందుకంటే నీ ప్రేరేపణ లేనిది నేనేమి చేయలేను. మొదటిగా దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే సహాయం కొరకు చేశాడు ప్రార్థన. రెండో రకమైన ప్రార్థన దేని కొరకు చేశాడంటే దావీదు నడిపింపు కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు నడిపింపు కొరకు ప్రార్థన చేశాడు కాబట్టి దావీదు కీర్తనకారుడు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నాకు కాపరిగా ఉన్నన్నాళ్ళు కూడా ఏముండదంట? లేమింటే అర్థం ఏంటి? లోటుపాట్లు. దేవుడు మనకు కాపరిగా ఉంటే,
దేవుడు మీ కుటుంబానికి కాపరిగా ఉంటే, దేవుడు అనేవాడు మీ బిడ్డలకు కాపరిగా ఉంటే ఏ కొదువు ఉండదు. సమస్తమును మీ ఎదుట ఏముంటుందట? అనుగ్రహించబడుతుంది. 3 రకమైన ప్రార్థన మనం చూసి ముందుకు కొనసాగుదాం. దావీదు మరి 3 రకమైన ప్రార్థన ఇదే 2 సమూయేలు 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. 7వ అధ్యాయం మనం ధ్యానం చేద్దాం. చూడండి, 7వ అధ్యాయము తీసారా? 18 నుంచి 29 వరకు మనం చూసుకోగలిగినట్టు చాలా ఎవరైనా స్పష్టంగా చదవండి. ఇది ఎందుకంటే చదివితే కానీ బాగా అర్థం కాదు. ఇక్కడ మనం చూసుకుందాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి. జాగ్రత్తగా ఉండండి, ప్రతి అండర్లైన్ ప్రతి పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే మనకు వాక్యం అర్థం అవుతుంది. నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయో నీ దృష్టికి కొంచెమై. ఎలాగుందంట దేవుని దృష్టికి? కొంచెమై. మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నువ్వు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నువ్వు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడు నాకు దీనిని తెలియజేసితివి. కాబట్టి దేవా యెహోవా, నువ్వు అత్యున్నతమైన ఘనత గలవాడువు, నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నువ్వు తప్ప దేవుడెవడును లేడు. జాగ్రత్తగా నడిపిలారా, చాలా శ్రేష్టమైన మాట్లాడుతుంటాడు దావీదు. ఇప్పుడు దావీదు దేవుడితో చెప్పుకుంటున్న ప్రతి మాట ఈ లోకములో సువార్త. ఇప్పుడు చెప్పుకుని మాట్లాడేది ఈ లోకంలో సువార్త కాదా? నీవంతటి వాడు ఈ లోకాన ఒక్కడు లేడు. ఈ జరిగే కార్యాలన్నింటిని మీరు చూసుకోగలిగినట్లయితే ఏమన్నాడు? చూడగా నువ్వు తప్ప దేవుడును లేడు. మళ్ళీ చూడండి, నీకు జనులగుటకై వారిని నువ్వు విమోచించినట్లును, నీకు ఖ్యాతి కలిగినట్లు నీ జనులు బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయనట్లును దేవుడు అయినా నీవు ఐగుప్తు దేశముల నుండి ఆ జనులను వశముల నుండి వారి దేవతల వశముల నుండి నువ్వు విమోచించిన ఇజ్రాయేలును బట్టి నీ జనుల వంటి జనము లోకమందున మరి ఎక్కడనో ఉన్నది. మరియు యెహోవైన నువ్వు వారికి దేవుడివై ఉండి వారు నిత్యము నీకు పేరు గల జనులై ఉండినట్లు వారిని ధారణ చేసితివి. దేవా యెహోవా, నీ దాసునకు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నువ్వు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచినట్లు దృఢపరిచి ఇశ్రాయేలు దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీకు సంతానము కలుగు చేస్తుందని నీవు నీ దాసుడునైనా నాకు తెలియజేపరిచితివి కనుక ఇలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడైన నాకు ధైర్యము కలిగెను. 28, 29 యెహోవా నా ప్రభువా, మేలు చేయుదు మేలు దయచేయుదు అని నీవు నీ దాసుడగునైనా నాకు సెలవిచ్చుచున్నావే. ప్రైజ్ ద లార్డ్. ఏంటంట? నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యమంట. మనం చదువుకున్న ఈ లేఖనాలని దాదాపు 10 వచనాలు చదివాం. ఈ 10 వచనాల్లో ప్రాముఖ్యమైన వచనాలు మనం చెప్పగలుగుతామా? అంటే ఈ 10 వచనాలు ప్రాముఖ్యమైనవే. బైబిల్ ఉన్న ప్రతి వచనము ప్రతి పదము ప్రాముఖ్యమైనదే, ఏది ప్రాముఖ్యత లేనిదని కాదు. కానీ ఇక్కడ మనకు హృదయాలను అత్తుకునే మాటలేవి. ఇక్కడ ఈ మాటలు వింటే వెదుటి వారి హృదయాలు కరిగే విధముగా ఉన్న మాటలు ఏంటంటే చూడండి, మంచి మాట. ఇక్కడ చూడండి 18 వచ్చిన వాడిది. ఇప్పుడు మీరు చెప్పింది అంతా కూడా ఏంటంటే మంచి 18 వచ్చిన దావీదు రాజు లోపల ప్రవేశించి ఏ లోపల ప్రవేశించాడు?
కోట లోపల ప్రవేశించాడా? అమ్మా శ్రావణి, సంధ్యమ్మ వాక్యం అనండి. మీరు వచ్చింది నా కూతురుని చూడడానికి రాలే. దేనికి చూడడానికి వచ్చారు మీరు? దేవుని వాక్యం చూడడానికి వచ్చారు. మనం తీసుకో, పాపం తీసుకొని ముందులెట్టుకో. ఇందాక నుండి చూస్తున్నా, మీరు వాక్యం వినండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చొని ఇలాగూ మనవి చేశాడు. మళ్ళీ ఇక్కడ చూడండి, మనవి చేశాను, విచారణ చేశాను, మొరపెట్టాను. ఈ మతాలన్నీ కూడా దేనికి సంకేతం అంట? ప్రార్థనకు. మనం అందరం దేనికి వచ్చామంటే ఇక్కడికి? ఎందుకు వచ్చామా శ్రావణి? ఎందుకు వచ్చామా శాంతి? దేవుని దగ్గర మనవి చేసుకోవడానికి వచ్చాం. దేవుని దగ్గర విచారణ చేయడం. విచారణ అంటే ఏంటి? మంచి చెడు తెలుసుకొని అదో ఒక పదం ఏంటంటే సంభాషణ. మనం విచారణ అంటే ఏంటి? ఇప్పుడు కోర్టుకు వెళ్తే ఏం చేస్తాడంట జడ్జి? విచారణ చేస్తాడు. విచారణ అంటే అర్థం ఏంటి? తప్పు ఒప్పు ఉపాదాలు విని ఆ లాయర్లు ఇద్దరు క్లయింట్ విషయంలో ఏం చేస్తారంట? వాదన వినిన తర్వాత అప్పుడు విచారించి ఏం చేస్తారంట? జడ్జిమెంట్ ఇస్తాడంట. సో ఇప్పుడు దేవుడి దగ్గరకు మనం ఏం చేస్తామంట? విచారణకు వచ్చాం. మనం చెప్పినవన్నీ దేవుడు వింటాడు. విన్న తర్వాత ఏం చేస్తాడు? దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. ఈ తీర్పులోకి వస్తే ఇక్కడ అంటున్నాడు చాలా శ్రేష్టమైన మాట. దావీదు పలికిన ప్రతి మాటలో అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నా ప్రభువా యెహోవా, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడు. దేవుడు హెచ్చించాలి అని అంటే నీకు చదువే ఉండక్కర్లే. దేవుడు నీకు హెచ్చించాలంటే నీకు మంచి హోదా ఉండక్కర్లే. దేవుడు నీకు హెచ్చించాలంటే నీ వెనకాల 100 మంది కుటుంబాలు ఉండక్కర్లే. దేవుడిని హెచ్చించాలంటే రూపం ఉండక్కర్లే. దేవుడిని హెచ్చించాలంటే హైట్ ఉండక్కర్లే. దేవుడిని హెచ్చించాలంటే కండల దేరమైన బలమునికి ఉండక్కర్లే. దావీదు ఎటువంటి వాడంట? పొట్టివాడు. వాళ్ళ అన్నదమ్ములతో పోల్చుకుంటే చాలా షార్ట్ పర్సన్. వాళ్ళ అన్నదమ్ములతో పోల్చుకుంటే విద్యాభ్యాసం లేనంటే వాడు. రాజుకు కావలసిన అతి శ్రేష్టమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంట? విద్య ఉండాలి. ఏ విద్య ఉండాలంట? యుద్ధానికి ఒకవేళ వెళితే యుద్ధములో శత్రు సైన్యాన్ని ఓడించి చీల్చి చెండాడి వాడిని తన తల కింద ఏంటంటే కాలు దగ్గర తన తల పెట్టుకొని జయశీలుడిగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధ అభ్యాసం. ఇది లేదు దావీదుకి. ఇది దావీదు ఇంత శ్రేష్టమైన మాట ఎందుకు అన్నాడు? నేను ఏ పార్టీ వాడిని, నేను ఎంతటి వాడిని అని అన్నాడు. ఎందుకో తెలుసా? ఒక గొర్రెలు కాపరిని. అడవిల్లోనూ తుప్పల్లోనూ వాగుల్లోనూ తిరుగుతూ ఉన్న నా జీవితాన్ని, నా పాటలు మొక్కలకి సెలయేర్లకి వినిపించే నన్ను ఈరోజు ఇంత పెద్ద రాజ్యాన్ని, ఇంత పెద్ద కోటను నాకు అనుభవించుటకు నువ్వు కృప చూపించావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, ఇలాంటి ఎగ్జాంపుల్స్ బైబిల్లో చాలామంది ఉన్నారు. మరి ఇదే ఎస్తేరు గ్రంథంలో మరి ఈ ఎస్తేరు యొక్క పినతండ్రి మొర్దెకై దేవుడు ఏం చేసి హెచ్చించాడు లేదా? ప్రధానమంత్రిగా ఆయన ఏం చేశాడంట? కూర్చుని పెట్టాడంట. ఈరోజు దేవుడు కనుదృష్టి మన పట్ల పడితే చాలు. ఏం కావాలంటే మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ అక్కర్లేదు. నీ క్వాలిఫికేషన్ అంతా కూడా ఏంటంటే తెలుసా? దేవుని మీద ఆధారపడి బ్రతకడమే నీ క్వాలిఫికేషన్. దేవుడు నేను హెచ్చించాలంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఈరోజు ఒక రాజకీయ పరంగా మనకు ఒక 5 సంవత్సరాలు మనం పరిపాలించాలన్నా కూడా మనకి ఏముండాలంట? డబ్బు ఉంటే సరిపోతుందా? పలుకుబడి ఉండాలి. వీధిలో మంచి పేరు ఉంటే సరిపోతుందా? ఇక్కడదక్కడ తగిలించాలి. సరేలే, ఓకే, అదే పదార్థం ఉపయోగించుకుందాం. అక్కడదక్కడ ఏం చేస్తా? ఒకరి జుత్తు ఇంకోటి తీసుకొచ్చి తగిలించి ఏమీ తెలియని ఎరగని వాడుగా రాజకీయ వ్యక్తి అంటే కపటము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా నువ్వు గెలవో కూడా గ్యారెంటీ. సారా బొడ్లు, బిర్యానీ ప్యాకెట్లు, చీరలు, అది ఇది నువ్వు ఎన్ని పంచినా, ముడ్డు కరిగినా, చీముడు తీసినా, బట్టలు ఉతికినా, నువ్వు ఎన్ని ఫోటోలు తీసుకుని ఎన్ని ఫోజులు ఇచ్చినా చివరికి ఎలక్షన్లో రిజల్ట్ వచ్చినంత వరకు కూడా నువ్వే మా నాయకుడు, నువ్వే మా లీడర్ అని చెప్పే స్థితి స్తోమత ఈరోజు లేదు. కానీ దేవుడు నిన్ను హెచ్చించాలంటే ఒకటే మనకు ఉండాలి క్వాలిఫికేషన్. ఏంటంటే చెప్పండి, గట్టిగా చెప్పండి, నా చెవులకు వినబడేట్టుగా. ఏంటి క్వాలిఫికేషన్ అంట? దావీదు వలనే మనము కూడా నిరంతరము దేవుని మీద ఆధారపడుతూ. దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడంట? మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్న సమయంలోనూ మీ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నా, లేదంటే మీ దగ్గర ఉన్న బుక్స్ ఉంటే చదవండి. ఎక్కువగా బైబిల్లో ఎక్కువగా మనం చదివి చాలా కథలు ఉన్నాయి, చాలా స్టోరీస్ ఉన్నాయి. బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి, కానీ ఆ వచనాల వెనకాల పెద్ద కథలు దాగి ఉన్నాయి.
ఆ కథలు మనకు కావాలంటే బైబిల్ ఎందుకు దొరకదంట, నిఘంటు అనే ఒక పుస్తకం దొరుకుతుంది. ఏంటంట, బైబిల్ నిఘంటు అనే ఒక పుస్తకం దొరుకుతుంది. అది ఎంత ఉంటుందో తెలుసా? ఎంత ఉంటుంది దాదాపు. ఇంత స్టోరీలోకి వస్తే ప్రతి ఒక్కరి జీవిత చరిత్ర క్షుణ్ణంగా రాయబడి ఉంటుంది. అది మనలాంటి వాళ్ళు కొనుక్కోలేము, ఎందుకంటే వేళ్ళతో కూడిన ధనం కదా. మనకి ఏదైనా ఒప్పెచ్చగా ఉబ్బరగా వస్తే దానిలో మొదట చెయ్యి నాదే, మొదటి సంఖ్యలో నేనే ఉంటానంటాం. చీర కొనడానికి, ప్యాంట్ కొనడానికి, లేదా అది కొనడానికి, ఇది కొనడానికి ఎంత ధనమైన ఖర్చు పెడతాం, కానీ మనకు ఆత్మీయ జీవితాన్ని ప్రయోజనకరం చేసే దాటి కొరకు రూపాయి ఖర్చు పెట్టమంటే చేతులు పిసుకుంటాం. పాస్టర్ గారు నాకైతే కావాలి కాదంటలే, కానీ డబ్బులు కొంచెం టైట్గా ఉంది, మీరు కొంచెం కొద్దిగా దయదలిచి మీరు మాకు కొన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తే చదివేసి ఇచ్చేస్తాం. మళ్ళీ ఉంచుకోం పాస్టర్ గారండి, ఎందుకంటే మీరు డబ్బు ఇచ్చుకున్నారు కదా, బాగోదు, మేము చదివేసి ఇచ్చేస్తాం. అంటే ఇలాంటి చక్కగా పొదుపు చేసే మాట్లాడేది ఎవరిదో దొరుకుతుందో తెలుసా? ప్రతి క్రైస్తవుడి దగ్గర దొరుకుతుంది. లోకస్తుడి కంటే క్రైస్తవుడి దగ్గర ఇటువంటి మితమైన జ్ఞానం అనేది, చురుకైన జ్ఞానం అనేది చాలా చక్కగా దొరుకుతుంది. అయితే మనకి ఇది అవసరం లేదు. కానీ ఇంకొక విషయానికి వస్తే, మనం ఈ వచనాల్లో మనం ధ్యానం చేయాల్సిన విషయం ఏంటంటే, మరొక విషయం చూడండి, మరొక విషయం చూద్దాం. 25వ వచనం, దేవా యెహోవా నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబను గూర్చియు నువ్వు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచినట్లు దృఢపరిచి. ఏంటంటే దేవుడు ఏం చేస్తాడంట, మాట ఇస్తే దృఢపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆకాశము గతించింది కానీ, భూమి గతించింది కానీ, నేనిచ్చే మాట ఎన్నడను గతింపబోదంట. ఇలా మనం చూసుకోగలిగినట్లయితే ఈ యొక్క మాటలు ఎక్కడంటే చూడంటున్నాడు, 20వ వచనం చూసుకున్నట్లయితే ఏమన్నాడంట, యెహోవా నా ప్రభువా నీ దాసుడైన నన్ను నువ్వు ఎరిగి ఉన్నావు. ఎవరంట, ఎవరు ఎరగాలంటే నిన్ను నన్ను? ఎస్, దావీదును దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి దావీదు అంటున్నమాట, ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా. ఇక్కడ ఆలోచించేయండి, దావీదు ఇష్టానుసారంగా రాజు అయ్యాడా, దేవునికి ఇష్టానుసారంగా రాజు అయ్యాడా? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే మనం చదువుకుని పోతే మనకేం అర్థం కాదు. ఈరోజు చాలామంది బైబిల్లో ఈ చివరిలో 2-3 మాటలు, మధ్యలో 2-3 మాటలు, చివరిలో 2-3 మాటలు నేర్చుకుంటున్నారు. బైబిల్లో ఎవరో చెప్పిన వాక్యాలు నేర్చుకొని, నాకు వాక్య జ్ఞానం ఉంది, వాక్యం బోధించగలిగే కెపాసిటీ ఉంది, క్యాబిలిటీ ఉంది అని చెప్పేసి ఆ 2-3-4-5 మాటలు నేర్చుకొని బైబిల్లో శంఖ ఒకటి బ్యాగ్లో తగిలించుకొని ఈరోజు నేను సేవకునని ఏం చేస్తున్నారు, చాలామంది అవుతున్నారు. అయితే వాళ్ళు ఎంతవరకు అవ్వగలుగుతున్నారు? ఎంతవరకు అవుతున్నారంటే కొంతవరకు. ఎంతవరకు నిలబడగలుగుతారంటే కొంతవరకు. ఎందుకో తెలుసా? వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ సేవలోకి వచ్చారు, కానీ దేవుడి ఇష్టానుసారంగా సేవలోకి. ఒక సేవకుడు ఎలా ఉండదో తెలుసా? ఎదుటివారు ఎటువంటి ప్రశ్న వేసినా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే దిట, శక్తి సామర్థ్యతలు కలిగినట్టు వాడుగా ఉండాలి. విశ్వాసులు 100లో ఉంటారు, సేవకుడు ఒక్కడే ఉంటాడు. ఈ 100 మంది 100 రకాల తలంపులు కలిగి ఉండేటప్పుడు, ఆ 100 తలంపులు సేవకుడు కలిగినప్పుడు, ఆ 100 తలంపులు కలిగిన వారికి అందరికీ నువ్వు అడిగిన తప్పు కదా, నువ్వు అడిగిన తప్పు నీకు చెప్పకూడదు అనకూడదు. వాడు అడిగే ప్రతి సందేహానికి ఏం చేయాలంటే సేవకుడు క్లారిఫికేషన్. ఎలాగ వాళ్ళ క్లారిఫికేషను? లోకరీతిగా ఇవ్వకూడదు, వాక్యమును ఎత్తి చూపించి ఏంటంట మాట్లాడాలి. వాక్యాన్ని ఎత్తి చూపించి ఏం చేయాలంట మాట్లాడాలి. గడిచిన దినాల్లో నేను, రాజు, జోషఫ్ బ్రదర్ ముగ్గురు మాట్లాడుకుంటే రాజు కొన్ని సందేహాలని వాక్యం ద్వారా చూపించాను లేదా? ఎందుకు అనంటే ప్రతిదీ కూడా వాక్యము కొలది మనం ఎప్పుడైతే చూపించగలుగుతామో మనకున్న సందేహాలు క్లియర్ అవుతాయి. వాక్యం చూపించకుండా మనం ఎన్ని మాట చెప్పినా కూడా అది క్లియర్ అవుతుందా? ఓహో, వీడికి అనుకూలంగా వీడు మాట్లాడుకుంటున్నాడులే, ఎందుకంటే వీడికి కప్పుచ్చుకోవడానికి వీడు చెప్తున్నాడులే అని అంటారు. అదే కానీ వాక్యం చూపించామనుకో, అది నీ తప్పు ఉండకపోయినా నీ మాట తప్పున్నప్పుడు కదా, నిజమే కదా, వాక్యం ఉన్నది చెప్తున్నారు కదా. సో ఇప్పుడు మనం దీన్ని అంగీకరించాల్సిన బద్ధులమై ఉన్నామని మనం ఒప్పుకుంటాం. అయితే ఇక్కడ ఇక 3వ విషయానికి వస్తే, దావీదు చేసిన ప్రార్థన ఏమిటి అని, దేని కొరకు దావీదు ప్రార్థన చేశాడంటే ఈ వచనాలు అంతట్లో మనం చూసుకోగలిగిన. ఇప్పుడు చూడండి 11వ వచనంలో మనకు సమాధానం దొరుకుతుంది. ఏంటంటే చదవండి ఒకసారి. దయచేసి నీ దాసుడునైనా, జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఎంతమంది భార్య భర్తలుగా కుటుంబాలుగా దేవుని సన్నిధికి వచ్చారు, రాలేకపోతున్నట్టు వారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తారా? కుటుంబాలుగా దేవుని సన్నిధికి వచ్చినట్టు వారు ఎవరు? కుటుంబాలుగా అంటే నీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కలిసి వచ్చారా?
అలాగే వచ్చినట్టు వారు కుటుంబాలు. ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఒకరు వచ్చిస్తే నేను కుటుంబం వచ్చానని కాదు. ఇక్కడ దాంట్లో చూడండి, దావీదు ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తాడు. ఎప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు వస్తుంది అంటే దావీదు అంటున్నాడు, దయచేసి నీ దాసుడునైనా. అమ్మ ఎక్కడ అనుకుంటున్నాను, 29 వచ్చినాం కిందకే లాస్ట్ వచ్చినాం. ఇప్పుడు మనం చదువుకున్న 2 సమూయేలు 7వ అధ్యాయము 29 వచ్చినాం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము ఎక్కడ ఉండాలంట? ఎక్కడ ఉండాలంట? మా ఊరిలో ఎక్కడ ఉండాలంట? అయ్యా గంగాధర్ ఎక్కడ ఉండాలంట? నీ భార్య కాబట్టి చేపట్టుకొని తీసుకొని వచ్చా. కుటుంబంలో నువ్వు నీ భార్య అని కుటుంబాన్ని అంటారా? కుటుంబం అంటే ఎవరికి? ఇద్దరు భార్య భర్తలు ఉంటే కుటుంబం అంటారా? మాట్లాడండి. కుటుంబం అంటే ఏంటి? భార్య భర్త పిల్లలు అత్త మామ తల్లి తండ్రి వీళ్ళందరూ కలయిక కలిగి ఉన్న కుటుంబం ఏదైతే. ఇప్పుడు ఉన్నాను, మా అమ్మ రాక నేను నా భార్య వచ్చిందనుకో, అయ్యా ఎంతమంది వచ్చారంటే నా కుటుంబం వచ్చిందని చెప్తానా? నేను నా భార్య వచ్చిందని చెప్తాను. అదే ఇప్పుడు నా తల్లి నాతో పాటు వచ్చింది కాబట్టి ఎంతమంది అయ్యా మీరు వచ్చారు అని అంటే నా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి సింక్ అయిందా మాట? ఇప్పుడు నా తల్లి రాకన్నా నేను నా భార్య వచ్చిందనుకో, ఇప్పుడు ఎంతమంది వచ్చారని ఎవరైనా సేవకుడు వచ్చి అడిగినా లేదా లెక్క ఏదో రాస్తున్నప్పుడు నేను నా భార్య వచ్చిందని చెప్తా, నా కుటుంబం అంతా వచ్చిందని చెప్తామా? నా కుటుంబం వచ్చిందని చెప్పానుకో, ఏమయ్యా నీ కుటుంబంలో నువ్వు నీ భార్య ఉన్నారా? రాసేవాడు ఏమంటాడు? ఏమయ్యా నీ కుటుంబంలో నువ్వు నీ భార్య ఉన్నారా? మరి నీ తల్లి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దావీదు అంటున్నాడు, అయ్యా నీ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏం కోసం ప్రార్థన చేస్తున్నాడట? ఆశీర్వాదం. ఇప్పుడు అన్నాడు చూడండి, నిత్యము నీ దయచేసి దాసుడైనా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండినట్లు దాన్ని ఆశీర్వాదించము. దేన్ని ఆశీర్వదించమన్నాడు? నా కుటుంబాన్ని ఆశీర్వదించో, లేదా నా పిల్లల్ని ఆశీర్వదించో, లేదా నా ధనాన్ని ఆశీర్వదించో, నా ఉద్యోగాన్ని ఆశీర్వదించో, నా పనిపాట్లు ఆశీర్వదించమంటున్నాడు. అప్పుడే ఏం ఆశీర్వదించమంటున్నాడు? అర్థమైందా మీకు? ఏం ఆశీర్వదించమన్నాడు? అర్థమైందా మీకు? అది ఎస్, నిత్యము నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు. ఏం ఆశీర్వదించమని కోరాడు? అయ్యా నేను ఉద్యోగం కలిగి ఉన్నాను, అయ్యా నేను రాజుగా ఉన్నాను, అయ్యా నేను రాజ్యం పరిపాలిస్తున్నాను, అయ్యా నాకు సైన్యం ఉంది, అయ్యా నాకు రాజ్యం ఉంది, ఈ రాజ్యాన్ని పరిపాలించాను కోరలే. ఆయన ఏమని కోరాడంట? నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబము ఉండినట్లు వాటిని ఆశీర్వదించు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దానిలో ఉన్న ప్రాముఖ్యత ఒక మహారాజు అంటే చదవండి కిందకి. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఎవరు ఆశీర్వదింపబడతారు? ఆమెను అన్నారు. ఓకే మంచిదే. ఆమెనండి ఏంటి? కలుగునుగాక, అవునుగాక, నెరవేరునుగాక, జరుగునుగాక. ఎవరు నిత్యము ఆశీర్వదింపబడతారు అని అంటే నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఒక్కరు కూడా తప్పిపోకుండా ఎప్పుడైతే వస్తారో ఒకటి ఆలోచన చేసుకోండి. నీ కుటుంబం నిత్యము 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 ఆశీర్వదింపబడాలి అని అంటే నీ కుటుంబంలో 5 ఉంటే 5 మెడ పట్టుకోనో, పిల్టి పట్టుకోనో, చేయి పట్టుకోనో ఒక ఫంక్షన్ అయ్యేటప్పుడు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఎవరు పిలకపోయినా ఎవరు రమ్మనకపోయినా ఏం చేస్తున్నారంట? తండ్రి తెలియకన్నా కూతురు, కూతురు తెలియకన్నా తండ్రి, భార్యకి తెలియకన్నా భర్త, భర్తకి తెలియకన్నా భార్య ఒకరి వెనకాల ఒకరు ఎగేసుకుంటూ లైన్లో నిలబడినప్పుడు, అరే నువ్వు వస్తావని నాకు తెలియదే, నువ్వు వచ్చావేంటంటే, అయ్యో నువ్వు వస్తావు నాకు తెలియదు, నువ్వు వచ్చావా అని అనుకునే స్థితిలో ఎక్కడంట? ఆ భోజనం యొక్క ప్లేట్లు పట్టుకున్న లైన్లో లేదా తింటున్న సమయంలో ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఎలా అంటే తెల్ల ముఖాలు చేసుకొని చూసుకున్నట్టు వారంట. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి వ్యర్థమైన వాటి కొరకు ఒక ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఇంట్లో ఒక్కరు కూడా ఉండరు. మిగతా రోజుల్లో అమ్మ రావమ్మానంటే, అయ్యా ఇంట్లో కానీ ఎవరు లేకపోతే బాగోదా, ఇల్లు ఉట్టయిపోద్ది. ఏమైపోద్దంట? ఇల్లుది ఉట్టయిపోద్దంట. ఉట్టయిపోద్ది ఏమైపోద్ది అని అంటే సంసారం అంతా ఇక్కడే ఉందయ్యా, ఎవరైనా మోసుకెళ్ళిపోతారు, దోసుకెళ్ళిపోతారు. మరి ఈ సంసారం మోసుకెళ్ళిపోయేటప్పుడు, దోసుకెళ్ళేటప్పుడు ఇప్పుడు త్వరలోనే వస్తుంది ఏంటంటే వినాయక చవితి వస్తుందా లేదా? వినాయక చవితి వచ్చేటప్పుడు మనకు సంబంధం లేని పండగైనా, మనకు సంబంధం లేని దేవుడైనా ఏం చేస్తామన్నట? ఇంటికి తాళం ఉందో లేదో, బీరువాలో డబ్బులు ఉన్నాయో లేదో, బీరువాలో నగలు ఉన్నాయో లేదో, అవన్నీ పక్కన పెట్టి, ఆలోచన పక్కన పెట్టి
నేత్రాశను పొందుకోవడానికి ఏం చేస్తామట? ఎకేసుకుంటూ వెళ్తుంటామట. అప్పుడు వర్షం పడని, చలివేని, ఈ ఎండెక్కనే సంబంధం లేదు, దానికి ఏ సాకులు లేవు. కానీ దేవుని సన్నిధికి వచ్చి ఆశీర్వదింపబడ్డానికి మటుగా 100 కారణాలు ఎదుగుతారు, 100 సాకులు చెప్తారు. ఏరా రాలేదని అంటే ఏం చెప్తానన్నా, చదువు భారం ఎక్కువైపోయింది. ఆడుకునేటప్పుడు చదువు గుర్తుండదు, బెకారు తిరగడానికి ఉండేటప్పుడు చదువు గుర్తుండదు. కానీ దేవుని మందిరానికి రారా అని అంటే ఏమైపోయిందంట? చదువుకో. ఈడేదో చదివి దేశానికి ఉద్ధరించినంతగా గొప్పగా వాడుగా ఫీల్ అయిపోతుంటాడు కొంతమంది. ఇక ఉన్నవారు ఎవరు కాదులేండి, అంటే ఎవరి మొఖాలు ఎవరు చూసుకోక్కర్లేదు, మామూలు ఎగ్జాంపుల్ చెప్తున్నా. నా ప్రియ సహోదరులారా, ఎందుకు ఈ చివరి మాట మీకు చెప్పి నేను ఇంతగా మాట్లాడుతున్నానంటే, మనం రక్షింపబడి మనం తీర్మానం తీసుకొని, దేవుడు అంటున్నాడు, తిమోతి రాసిన పత్రికలు అంటున్నాడు, సంఘమును ఎవరైనా ఏలాలని కోరినడలా వాడు కుటుంబాన్ని వాడు ఏలనేరనంటే వాడు సంఘాన్ని ఎలా ఏలుతాడంట. ఈరోజు ఈ లోకములు నశించిపోతున్న ఆత్మను దేవుని సన్నిధికి తీసుకురావాలనే తపన, కోరిక, ఆలోచన నీకుంటే ముందు నీ ఇంట్లో నశించిపోతున్నట్టు వారిని ముందు నడిపించి ముందు. అప్పుడు నీ సాక్ష్యం ఏమవుతుందంట? ఏమవుతుందంట చెప్పండి? అప్పుడు నీ సాక్ష్యం ఏమవుతుందంట? నిలబడుతుంది. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న వారిని నువ్వు సరైన విధంగా నువ్వు పెంచకపోతే, నీ ఇంట్లో ఉన్న వాళ్ళని సరైన రీతిలో నువ్వు వారిని నడిపించలేకపోతే నీ సాక్ష్యం ఏమవుదంట? చెప్పండి, ఏమవుదంట? ఇక్కడ సహోదరేమో సంఘాల్లో నిలబడి బల్ల గుద్ది ఆ వాక్యం చెప్పేటప్పుడు, ఆ ఎదుటివారు విన్నవారు వాక్యం వినేటప్పుడు వాళ్ళు చెంపలు పగిలిపోతావో, గుండెలు పగిలిపోతావో అనంతగా భారం కలిగి వాక్యం చెప్తుంటుంది. సహోదరులు చెప్తుంటారు, వారి జీవితాల్లోకి వెళ్ళి కొన్ని విషయాల్లో వారు కొన్ని సంఘటనలు వారి జీవితాలకు వెళ్ళి ఒక విశ్వాసే, అన్యుడు కాదు, ఒక విశ్వాసే పరిశీలన చేసి వాడి జీవితాన్ని చూస్తే ఆ విశ్వాసం ఏం చేస్తున్నాడు తెలుసా? నిలదీసి అడుగుతున్నాడు, ఏమయ్యా పలానా దినము పలానా సమయంలో ఇదే విషయంలో వాక్యం చెప్పావు కదా, ఇదే విషయంలో ఇలా ఉండాలన్నావు కదా, మరి ఏదయ్యా ఈ విషయం ఎక్కడికి వెళ్ళింది అంటే, మీరు బోధించడానికైనా? మా అమ్మ గడిచిన దినాల్లో ఒక మాట ఉంది, వినేవారి కంటే అంట బోధించేవారే పెద్ద దొంగలంట. చిన్న దొంగలు కాదంట, చాలా పెద్ద దొంగలంట. ఆ క్షణం నాకు ఎక్కలేని కోపం ఉక్కుసం కలిగి, నువ్వు ఎవడ చేతి నడిపించుకో చేసుకో, అది బ్రదర్ కూడా చెప్పాను, నేను రాను చేయను అది ఇది అన్నా. మళ్ళీ ఆలోచన చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు తలంది ఇచ్చాడు. ఏంటి తెలుసా? నిజమే, ఈరోజు బోధించేవాడు పెద్ద దొంగే. ఆడు దొంగతనం చేస్తే తీసుకొచ్చేవి ఏంటో తెలుసా? ఆత్మలను దొంగతనం చేసి తీసుకొస్తున్నాడు. వాడు దొంగతనం తీసుకొచ్చుకునేవి ఏంటో తెలుసా? ఈ లోకంలో నశించిపోతున్న వారి జీవితాల్ని దొంగతనం చేసి తీసుకొస్తున్నాడు. ఆ విధంగా భావించాను కాబట్టి ఈరోజు పాజిటివ్గా మళ్ళీ మీ మధ్యలో ఉండగలిగాను. అదే నెగిటివ్గా నేను వాళ్ళకి తీసుకున్నాను అనుకో, నాకెందుకు? మా అమ్మ మళ్ళీ ఒక మాట ఉంది, నేను కష్టపడే సంఘం రా, నా కడుపు తరుకుపోతుంది, మండిపోతుంది అంటే. నీ సంఘాన్ని లేదా నీ విశ్వాసం నా వల్ల ఏమైనా భ్రష్ట కలిగించే వాళ్ళు ఏమైనా నాశనం చేసే వాళ్ళు ఏమైనా పాడు చేశానా? లోకరీతిగా ఆలోచించే ఆలోచనలు ఇవన్నీ కూడా. అయితే ఒక ఆత్మీయ తలంపు కలిగి ఆలోచించాను. నిజమే కదా, ఒక ఆత్మ అనేది రక్షించడానికి ఎంత ప్రయాసపడితే కానీ ఒక ఆత్మ దేవుని సన్నిధిలో చేరదు. మరి వాళ్ళు ఎంత ప్రయాసపడకపోతే కానీ ఈరోజు సంఘముగా సమూహంగా ఈరోజు మనము కూడి ఉండాలి. అంటే ఇవన్నీ కూడా ఈరోజు మీకు చెప్తున్నా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, దేవునితో మనం అంటికట్టి ఉంటే, ఎవరితో అంటికట్టి ఉండాలంట? దేవునితో మనము అంటికట్టి ఆయనతో సహవాసం అనేది మనం సరిగ్గా ఉండగలిగితే మనకొచ్చే ప్రతి ఏంటంట చెడు తలంపులు దేవుడు ఎవరు నరుకుతారంట? పలింపని ప్రతి తీగ ఎందు ఏముందంట చెప్పండి? పలింపని ప్రతి తీగ ఎందు ఏముందంట? దేవుని యొక్క గొడవలు ఉందంట. ఆ గొడవలు ఏం చేస్తుందంట? నరుకుతుందంట. దేవుని వాక్యమే 2 అంచులు ఖడ్గం. వాక్యం నన్ను ఏం చేసింది? వెంటనే నరికింది. మరి మా అమ్మ ఆ మాటలని పశ్చాత్తాపం పొందిందో లేదో నాకు తెలియదు, లేదా ఎందుకు నా కొడుకు ఈ మాటలను బాధపడ్డదో లేదో నాకు తెలియదు. కానీ నేను మరలా ప్రశ్నించలే. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడో, నా తుది శ్వాస విడిచిపెట్టినంత వరకు సేవ చేస్తానన్నాను కదా, మరి చిన్నపాటి ఘర్షణలు, చిన్నపాటి మాటలకు నేనెందుకు తల వంచాలి? నేనెందుకు వెనక్కి నగ్గాలి? నేనెందుకు వీటిని విడిచిపెట్టాలి? వీటిని విడిచిపెట్టడానికైనా నేను ముందుకు వచ్చాను. వీటిని విడిచిపెట్టడానికైనా ఇన్నాళ్ళు శ్రమించాను. ఇది కాదు అని మళ్ళీ ఏం చేసుకున్నానంట? మళ్ళీ నాకు నేనుగా బలపరుచుకున్నాను. అది నాకు నేనుగా బలపరిచేది కాదు. ఎవరు బలపరిచారంట? దేవుడు.
యేసుక్రీస్తు ప్రభు లాంటి వాడు, లోకాన్ని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వాడు ఏమన్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నా యొద్ద నుండి గిన్నె తొలగించు. మరి అంత గొప్పవాడైనటువంటి వాడే గిన్నెనే నా యొద్ద నుండి తొలగించమనంటే ఈరోజు మనం ఏ పార్టీ వారం? ఆ దేవదూతలు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభుని వచ్చి మరలా బలపరిచి, అయ్యా ఈ 33.5 సంవత్సరాలు జీవించి పరిచర్య చేసిన పరిచర్య అంతా ఒక ఎత్తు అయితే ఈ నువ్వు మరణం అనేది ఒక ఎత్తు. అసలు వచ్చిందే దీనికి, ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు. ఇదే యొక్క యేసుక్రీస్తు ప్రభుని ఒక మాట అంటుంది, ఎవరంట? సాతాను. ఒక కొండ శిఖరానికి పైకి తీసుకువెళ్ళి ఆయన ఉపవాసం చేసి కొండ దిగుతుంటే ఆ శిఖరానికి తీసుకువెళ్ళి ఏమంటుందంట, ఈ కనబడుతున్న రాళ్ళన్నీ కూడా రొట్టెలుగా చేసి నువ్వు తినవచ్చు కదా, నువ్వు దైవ కుమారుడు కదా, నీకు సమస్తము సాధ్యము కదా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా అని మానవుల కంటే ఎలా ఉంటుంది మనకి ఇప్పుడు? అవునరా నాకు సాధ్యం అంటరా, ఏదో చేయగలరా, ఏం చేయాలి చెప్పి చేస్తాను అంట. ఇక్కడ దేవుడు ఏమన్నాడంట? అలా ఏమన్నాడంట? అసలుకి సాతానికైతే తెలియనిది దేవుని తెలిసింది ఏంటంటే, మనుషుడు జీవించుచున్నది రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించి. చెప్పడం పడతా. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలు ఆ పరలోకం నుండి భూమి దిగి దేవునికి పాద పరిచర్య చేశారంట. ఎందుకో తెలుసా? కొన్ని సందర్భాల్లో మనకున్న అహం అనేది ముందుకొచ్చి మనకు లేని ఆలోచన కూడా కలగజేస్తుంటుంది. అది మనం పసిగట్టగలిగినప్పుడు దేవుడు అక్కడ వాగ్దానం చేయాలంటే 5 నిమిషాల పని కాదు. సాతాను ఏ విధంగా ఓడించగలడు. ఇప్పుడు తను చెప్పాడు కదా, రాళ్ళని రొట్టె చేయలేడా? చేయగలడా లేదా? ఇప్పుడు చేశాడంటే ఇప్పుడు ఏంటండి అక్కడ అర్థం ఏంటి? విన్నట్టుగా సాతానుతో ఇక్కడ ఏమన్నట? పోటీ పడుతున్నట్టు. దేవుడు ఎప్పుడు కూడా ఈ లోకంలో జీవించిన అన్నాడు కూడా ఆయన ఏంటట? హెచ్చింపగలిగలేడు. ఇప్పుడు ఒకవేళ సాతాను చెప్పిన ప్రకారంగా రొట్టెలు చేసి ఉంటే తను అవును నేను చేయగలను, నాకు సాధ్యం, చేశానా అని నిరూపించుకోవడానికి ఒక మాట ఉందా లేదా? కానీ అక్కడ ఏమన్నాడు? అవేమి కాకుండా దేవునికి మహిమపరిచేటట. ఈ లోకములో మానవుడు జీవించున్నది రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ఏం చేస్తుందంట? మానవులను జీవింపజేయుచున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 3 విషయాలు దావీదు చేసిన ప్రార్థనలో 3 విషయాలు అతి ప్రాముఖ్యమైనవి. నెంబర్ 1 ఏం కొరకు ప్రార్థన చేశాడంట? సహాయం. సునీలు వింటున్నావా? చాలా నిద్ర వస్తున్నట్టుంది. దేని కొరకు చేశాడంట? ప్రశాంత్ మొదటి ప్రార్థన దేని కొరకంట? సహాయం. రెండో ప్రార్థన దేని కొరకంట? దేని కొరకు? నడిపింపు. పనికిమాల విషయాల్లో నడిపింపు అని కొరకు ప్రార్థన చేయకండి. మీరు ఎంత ప్రార్థన చేసినా ఆయన ప్రార్థన వినడం. మీ ధనము కోసం మీరు నడిపింపు కొరకు ప్రార్థన చేయకండి, ఆయన మీకు ఎన్నడూను సహాయం చేయండి. మీ ప్రార్థన దేవునికి యోగ్యకరంగా ఉండాలి. నా ఇల్లు నిండిపోవాలి, నా జోబు నిండిపోవాలి, నా బ్యాంక్ నిండిపోవాలి, అది నిండిపోవాలి, ఇది నిండిపోవాలి అని వెన్నాళ్ళు ప్రార్థన చేసినా నీ కన్నీరు బొట్టులు నీ కళ్ళల్లో నుండి కన్నీళ్ళు ఇంకిపోతుంది తప్ప దేవుని సహాయం. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే దేవునికి యోగ్యకరంగా ఉండాలి. అందుకే మనం ప్రార్థించేటప్పుడు ప్రార్థనలో ప్రతి పదంలో ఉపయోగించాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా నీకు ఇష్టమైతే, ప్రభువా నీ చిత్తమైతే, ప్రభువా నీకు అంగీకారం అయితే ఇది నాకు ఇయ్యు, ఇది నాకు దయచేయు, ఇది నాకు జరిగించు. ఎలా ఉండాలంటే మన ప్రార్థన ఆజ్ఞగా ఉండకూడదు. ఎలా ఉండాలంట? ఒబిడియన్స్ అంటే విధేయత కలిగి ప్రార్థించాలి. చాలామంది ప్రార్థిస్తుంటారు, ప్రభువా నాకు ఇది లేదయ్యా, ఇది నాకు ఇవ్వాలయ్యా, ఇది నాకు ఇవ్వాలయ్యా, నువ్వు ఇస్తున్నావు నేను పొందుకుంటాను అంటే ఏంటిది? నిశ్చయత. తప్పులేదు, నువ్వు ఇస్తున్నావు నేను పొందుకుంటాను, నిశ్చయిత ఉండొచ్చు. కానీ నిశ్చయిత ఎలా ఉండకూడదంట? ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ప్రభువా నీకు ఇష్టమైతే నువ్వు అడిగే వాటన్నిటిని అనుగ్రహించే దేవుడు. అవునా కాదా? మాట్లాడండి, అవునా కాదా? అడిగే వాటిని అనుగ్రహించే దేవుడా కాదా? ఎప్పుడు దేవుడు అందుకే అంటున్నాడు, మనుషులకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు, ప్రతి దానికి సమయం కలదు. మేలుతో నీ హృదయాన్ని ఏం చేస్తానన్నాడు దేవుడు? తృప్తిపరుస్తాడు. చిన్నపిల్లలు అడుగుతారయ్యా, వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన టైంలో 100 రూపాయలు అడుగుతారు. వాళ్ళకి తెలియదు విలువ వస్తువా. ఈరోజు నా కూతురు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత చూసే వస్తువు అంతా కొనిరానంటది. కొనిచ్చేస్తామా? కొనియం. ఎందుకు కొనియం? తనకు తెలియదు విలువ, నాకు తెలుసు విలువ. ఆ విలువైన వస్తువు తనకు ఎప్పుడు ఇవ్వాలో ఆ వయసు వచ్చినప్పుడు ఇస్తాను. అలాగే
దేవుడికి మనం అడిగే ప్రతి విలువైనది కూడా దేవుడు ఎప్పుడు ఇస్తే అది మన అవసరంతో తీరుతుందో ఆయనకి తెలుసు. ఇది అండర్లైన్ చేసుకోండి మీ మనసులో. ఇది తెలుసుకోకపోవడం వల్ల దేవుడి మీద మనం అడుగుతున్నాం. ఇది తెలుసుకోకపోవడం వల్ల దేవుడి మీద మనం ఏం చేస్తున్నాం? నిందిస్తున్నాం. దేవుడు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసమ్మా. మళ్ళీ చెప్తున్నా, సమయోచితముగా మనకి ఆయన అనుగ్రహించే దేవుడు. మూడోదిగా దేని కొరకు ప్రార్థన చేశాడట? ఆశీర్వాదం. సో ఈరోజు మన కుటుంబాలని, వ్యక్తిగత జీవితాలని, వ్యక్తిగతంగా మన బిడ్డలని ఆశీర్వదింపబడాలి అని అంటే మనం ఒకటే కోరుకోవాలి. ఏం కోరుకోవాలంట? కుటుంబంతో కూడా దేవుని సన్నిధిలో నిత్యము. మళ్ళీ అక్కడ అండర్లైన్ చేస్తాడు ఏంటంట? నిత్యం అనే పదాన్ని ఇంక్లూడింగ్ చేస్తాడు. సో మనం ఎప్పుడైతే నిత్యము దేవుని సన్నిధిలో ఉండగలుగుతామో అప్పుడు మనం ఏమవుతామంట? ఆశీర్వదింపబడతాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. సమయం దయించి